Hi, good evening, sir. Let me introduce myself to you. My name is El Sandeep. I am from Mechanical Engineering. Today, my topic is about determine the center of gravity of ice section. Hmm. Determine the center of gravity of ice section shown in figure. ఇచ్చిన ఐస్ సెక్షన్ డయాగ్రామ్ ఇచ్చింటారు. ఉత్త వాల్యూస్ ఒకటి ఇచ్చింటారు. కానీ మనము దానికి ఎన్ని రెక్టాంగిల్స్ డివైడ్ అయినాయి, ఏ యాక్సిస్ ఉన్న డివైడ్ అవుతుంది మనము ఇప్పుడు చూసినాం. ద ఐసెక్టార్ is split into 3 rectangles. ఐసెక్టార్ అనేది 3 రెక్టాంగిల్ గా డివైడ్ అయింది. ఫస్ట్ రెక్టాంగిల్ వచ్చి ఏబిసిడి, సెకండ్ రెక్టాంగిల్ వచ్చి ఈఎఫ్జిహెచ్ అండ్ థర్డ్ రెక్టాంగిల్ వచ్చి జేకేఎల్ఎంఎన్ as shown in figure. The given I section is symmetric about y axis since the center of gravity of section B lies on axis. అంటే ఐ సెక్టార్ అనేది y axis మీద డివైడ్ అయింది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది యాక్సిస్ మీద ఉంది. లెట్ y bar is equal to distance of center of I section from the bottom line ml. అంటే సెంటర్ ఆఫ్ డిస్టెన్స్ కనుక ఇప్పుడు y axis మీద డివైడ్ అయింది, మనము y axis తీసుకోవాలి. డిస్టెన్స్ అనేది టాప్ నుంచి బాటం వరకు ఏముందో ml వరకు ఉంది. a1 is equal to ఇప్పుడు మనం ఒక్కొక్క దానికి ఏరియా కనుక్కోవాలి, డిస్టెన్స్ కనుక్కోవాలి. ఫస్ట్ ట్రయాంగిల్ కి ఏరియా ఇచ్చుకోవచ్చు. Area of rectangle ABCD. A1 is equal to L into P. A1 is equal to 10 into A1 is equal to 20 centimeters square. So y distance కనుక్కున్నాం. Y1 is equal to distance of center of figure 1 from the reference axis ML. అంటే ఇది డయాగ్రామ్ లో వచ్చి రెఫరెన్స్ ML వరకు కనుక్కోవాలి. ఫస్ట్ ఇది 2/2 కాబట్టి 1 వస్తుంది, ప్లస్ 15 ప్లస్ 2 వస్తుంది. Y1 is equal to 12 plus 15 plus 1. Y1 is equal to 18 centimeter. A2 is equal to area of rectangle EFGH. A2 is equal to length into B2. Next rectangle వచ్చి A2 is equal to 15 into 2. A2 is equal to 30 centimeters square. ఇప్పుడు సెకండ్ రెక్టాంగిల్ కి డిస్టెన్స్ ఆఫ్ సెంట్రాయిడ్ కనుక్కోవాలి. y2 is equal to distance of centroid of figure 2 from the reference line ML. y2 is equal to 2 plus 7.5. అంటే సెకండ్ రెక్టాంగిల్ థర్డ్ రెక్టాంగిల్ కలిపితే 9.5 సెంటీమీటర్స్ ఉంది. ఇప్పుడు థర్డ్ రెక్టాంగిల్ కి లెంత్ ఇంటూ బ్రెడ్త్ కనుక్కోవాలి. A3 is equal to area of rectangle of JKLM. A3 is equal to length into breadth. A3 is equal to 20 into 2. A3 is equal to 40 centimeters. ఇప్పుడు y3 కనుక distance of centroid of figure 3 from the reference line ML. y3 is equal to 1 centimeter. అంటే 1 centimeter వచ్చిందంటే లాస్ట్ రెక్టాంగిల్ కి ఒకటి ఉంటుంది కానీ వాల్యూ అందుకు 1 centimeter వచ్చి ఉంటుంది. We have y bar is equal to formula a1 y1 plus a2 y2 plus a3 y3 by a1 plus a2 plus a3. మనము y bar is equal to ఇప్పుడు ఫస్ట్ రెక్టాంగిల్ కి ఏరియా 20 ఇంటూ మళ్ళీ సెంట్రాయిడ్ 18 ప్లస్ సెకండ్ రెక్టాంగిల్ ఏరియా 30 ఇంటూ సెంట్రాయిడ్ 9.5 ప్లస్ మళ్ళీ థర్డ్ రెక్టాంగిల్ కి ఏరియా 40 ఇంటూ సెంట్రాయిడ్ 1 బై మళ్ళీ అన్ని ఏరియాస్ కలిపి ఫస్ట్ ఏరియా 20 ప్లస్ సెకండ్ ఏరియా 30 ప్లస్ థర్డ్ ఏరియా 40. y bar is equal to 685 by 90. Y bar is equal to 7.61 centimeter. Hence, the centroid of I section lies at G is equal to x comma y. Is equal to 0 comma 7.61 అనేది ఇప్పుడు T సెక్షన్ అనేది S యాక్సిస్ మీద Y యాక్సిస్ మీద ఉన్నది. కానీ అది ఏమైనా అది ఎట్లా అంటే ఇప్పుడు సిమెట్రిక్ అంటే అని మనం ఇచ్చిన T సెక్షన్ ని టూ పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు T షేప్ అనేది టూ పార్ట్స్ డివైడ్ కావాలంటే వర్టికల్ గా చేసినప్పుడు డివైడ్ అవుతుంది. హారిజాంటల్ చేస్తే ఈక్వల్ పార్ట్స్ రావు. కాబట్టి మనం వర్టికల్ గా డివైడ్ చేసినాం కాబట్టి అది అనేది y యాక్సిస్ మీద ఉంది. అప్పుడు మనం ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. కాబట్టి మనము y బార్ తీసుకొని దాంట్లో వచ్చిన ఈక్వేషన్ ఇచ్చిన రెక్టాంగిల్స్ ని మనం డివైడ్ చేసి ఏరియా కనుక్కోవాలా, లెంత్ కనుక్కో, బెట్ కనుక్కోవాలా, మళ్ళీ డిస్టెన్స్ కనుక్కోవాలా. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఒక ఇచ్చిన డయాగ్రామ్ కి పాయింట్ గా మిడిల్ లో ఉండేది దాన్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. అది ఇచ్చిన మనము కరెక్ట్ కనుక్కున్నాం అనుకో దానికి వాల్యూ వస్తుంది. అప్పుడు ఎక్స్ యాక్సిస్ అనేది మనం ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోలేక టీ సెక్షన్ అనేది వై యాక్సిస్ మీద తీసుకున్నాం. అప్పుడు ఎక్స్ యాక్సిస్ అనేది 0 అయిపోతుంది. కానీ వై యాక్సిస్ మనం కనుక్కున్న బట్టి ఒక్కొక్కటి ఏరియా కనుక్కున్నాం. ఒక రెక్టాంగిల్ ఫస్ట్ రెక్టాంగిల్ కి ఏరియా కనుక్కున్నాం, సెకండ్ రెక్టాంగిల్ బ్రెడ్త్ కనుక్కున్నాం, సెకండ్ రెక్టాంగిల్ కి ఇది డిస్టెన్స్ కనుక్కున్నాం, మళ్ళీ థర్డ్ రెక్టాంగిల్ డిస్టెన్స్ కనుక్కున్నాం, ఏరియా కనుక్కున్నాం, అన్ని కనుక్కున్నాక అప్పుడు టోటల్ డివైడెడ్ చేస్తే అప్పుడు అప్రాక్సిమేట్ గా 7.61 సెంటీమీటర్ వచ్చింది.
అప్పుడు ఎక్స్ అనేది 0 అయిపోతే వై అనేది 7.6 సెంటీమీటర్ 7.61 సెంటీమీటర్ అయితుంది. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.